హాయ్ ఓంప్రకాష్ గారు, నమస్తే అండి. నమస్తే అండి నవీన్ సార్, గారు. జిమ్ ఎక్కువ చేసేవాళ్ళు ఈ కిట్ వాడారు అని అంటే వాళ్ళ వర్కౌట్‌లో గూడా స్టామినా పెరుగుతుంది. అదే విధంగా పడక గదిలో గూడా స్టామినా పెరుగుతుంది అని చెప్పేసేసి విన్నాను. అవును. సో, అంటే నేచురల్‌గా జిమ్ చేసేవాళ్ళు ఎట్లాగూ బయట సప్లిమెంట్స్ తీసుకుంటా ఉంటారు. అవును. ప్రోటీన్ పౌడర్ లాంటివి తీసుకుంటా ఉంటారు. సో, వాటికి ఇప్పుడు మీరిచ్చే ఈ కిట్‌కి ఇంటర్‌లింక్ ఏంటి? అదే విధంగా జిమ్ ఎక్కువ చేస్తే ఏమైనా మనకి ఈ అంగస్తంభన సమస్యలొస్తాయా? అంటే బేసిక్‌గా జిమ్ అనేది ఒక రాంగ్ ఎన్విరాన్మెంట్‌లో చేస్తాం. హుహుహు. అంటే మన బాడీ క్యాలరీస్ బర్న్ అవ్వాలి అంటే మనకి హీట్ ఉండాలి. మంచిగా ఇప్పుడు ఏసీ జిమ్‌లు సెలెక్ట్ ఆ! చేసుకుంటారు కదా! అది అక్కడ చేసే మిస్టేక్ అదనమాట. అండ్ దాంతో పాటుగా వాళ్ళేం చేస్తారంటే ఎయిదర్ ఆ జిమ్ ట్రైనర్ ప్రిస్క్రైబ్ చేసిన ప్రోటీన్ షేక్ తాగడము, లేదా ఎగ్స్ బాయిల్ చేసుకొని తినడము ఇలాంటివి. అంటే 3 మీల్‌లో ఏదో ఒక మీల్ హుహు. బాయిల్డ్ ఎగ్స్ తినడము, లేదా యెస్. యెస్. కొంతమందైతే ఓన్లీ చికెన్ తినడం అలా చేస్తుంటారు. ఒక హై పర్టిక్యులర్ ప్రోటీన్ మీల్ ఉంటదని. హై ప్రోటీన్ ఉంటదని. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే యానిమల్ బేస్డ్ ప్రోటీన్. ఓకే. ఆ యెస్. యానిమల్ బేస్డ్ ప్రోటీన్‌ని బాడీ కెన్ సే డైజెస్ట్ చేసుకొని దాన్ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఆ బాడీలో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. హుహుహు. ఓకే. వేరాజ్ మనం ఈ కిట్‌లో మనం ఏదైతే ప్రోటీన్ ఇస్తున్నామో ఇదంతా ప్లాంట్ బేస్డ్ అనమాట. ఓకే. అంటే ఎస్పెషల్లీ ఇది మాంక్ ఫ్రూట్ నుంచి తీసుకున్న ప్రోటీన్ అనమాట. హుహుహు. కాబట్టి కంప్లీట్‌లీ న్యాచురల్ అండ్ హెల్తీ. అయితే చాలామంది యూత్‌లో వాళ్ళేమనుకుంటారంటే మేము జిమ్‌కెళ్తున్నాము. 24 అవర్స్‌లో ఒక 1 అవర్ జిమ్‌లో స్పెండ్ చేస్తున్నాము. సో, హుహు. ఐ యామ్ హెల్తీ. ఓకే. టేక్ ఇట్ గ్రాంటెడ్ అని తీసుకుంటారు. హుహుహు. బట్ మిగతా 23 గంటలు ఏం చేస్తున్నారు? అంటే హుహు. నిజంగా చెప్పాలంటే మన 24 అవర్స్‌ని 3 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఓకే. అంటే 8 అవర్స్ స్లీప్, హుహు. 8 అవర్స్ వర్క్, 8 అవర్స్ పర్సనల్ లైఫ్. ఓకే. ఓకే. అలా స్ప్లిట్ చేసుకోవాలి. అంటే 3 గంటలో, 4 గంటలో పడుకొని ఆ ఏసీలో తూలుతూ ఆ నిద్ర మత్తులో జిమ్ చేస్తున్నంటే దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. దానివల్ల హుహుహు. నష్టాలు ఎక్కువవుతాయి. ఓకే. అంటే ఓకే. ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల ఇంకా ఏం చేసినా కూడా వేస్టే. ఓకే. ఓకే. మీరు గోల్డ్ తిన్నా కూడా వేస్టే ప్రాపర్ స్లీప్ లేకపోతే. హుహుహు. సో, 8 అవర్స్ కాకుండా అట్‌లీస్ట్ 6-7 అవర్స్ అన్న స్లీప్ ఖచ్చితంగా ఉండాలి. అలా ఉంటూ ప్రాపర్‌గా ఆ స్ట్రెంత్ అండ్ ఫుడ్ తినాలి. హుహుహు. మన నేచురల్ మన ఇండియన్ బేస్‌లో అంటే యాక్చువల్‌గా యానిమల్ బేస్డ్ ప్రోటీన్స్ ఉన్నాయి. అవి మన ఇండియన్ వాట్ యూ కెన్ సే కండిషన్స్‌కి సూటబుల్ కావు. యెస్. ట్రాపికల్ సిట్యుయేషన్స్‌కి సూటబుల్ కావన్నమాట. సో, మనం ఇండియాలో బేసిక్‌గా వెజిటేరియన్‌గా ప్లాంట్ బేస్డ్ తీసుకుంటాం కాబట్టి ఇలాంటి ఈ మాంక్ ఫ్రూట్స్ అనేవి చాలా ఎక్కువగా మనకు సూటబుల్‌గా ఉంటాయి. మనం ఎంత కన్జ్యూమ్ చేసినా కూడా అబ్జర్వ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అక్కడ మీకు ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది ప్రిస్క్రిప్షన్ ఉండదు. పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ బాటిల్‌ని బట్టి మీరు తీసుకుంటారు. అలా కాకుండా మనం ఇక్కడ ఏం చేసామంటే ఇండివిడ్యువల్ డే వైస్ సాచెట్స్ ఇచ్చాం. యెస్. సో, యెస్. ఎగ్జాక్ట్‌గా ఎంత క్వాంటిటీ అవసరమో అంత ఒక సాచెట్‌లో మనం ఇచ్చాం ఇది కాబట్టి ఒక 10 డేస్ తీసుకున్నా సరిపోతది ఈ కిట్ వాడేవాళ్ళు. యెస్. ఓకే. యెస్. ఓకే. ఎవ్రీ డే అంటే ఆ 10 డేస్‌లో మార్నింగ్ ఈ సాచెట్ ఒకటి వాటర్‌లో కలుపుకొని తాగేసేసారనుకోండి, ఆ డే మొత్తం ఎనర్జిటిక్‌గా ఉంటదనమాట. ఓకే. మీరన్నట్టుగా ఆ 30 డేస్‌లో ఫస్ట్ 10 డేస్ తీసుకున్నా కూడా హుహు. మంత్ మొత్తం ఎనర్జిటిక్‌గా ఉంటారనమాట. ఓకే. ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఆ పడక గదిలో స్టామినా గురించి మీరు అడిగారు కాబట్టి, హ్మ్. దానికి కావాల్సిన క్రైటీరియా వచ్చేసి హ్మ్. ప్రాపర్ బ్లడ్ ఫ్లో. యెస్. ఓకే. యెస్. యెస్. అండ్ తర్వాత నెక్స్ట్ హార్మోనల్ బ్యాలెన్స్. హుహు. ఇప్పుడు హార్మోనల్ బ్యాలెన్స్ గురించి మీరక్కడ చేసే వర్కౌట్‌లో మీరు ఎంతవరకు ఫోకస్ చేస్తున్నారో ఆలోచించండి. యెస్. ఓకే. యెస్. అండ్ స్లీప్ ప్రాపర్‌గా లేకపోవడం వల్ల అంటే ఇప్పుడు మనం ఏదైతే ఈ సప్లిమెంట్ ఇస్తున్నామో, ఈ సప్లిమెంట్ వల్ల బాడీలో మెలటోనిన్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ మెలటోనిన్ హార్మోన్ అనేది స్లీప్‌ని ఇండ్యూస్ చేస్తుందనమాట. ఓకే. తర్వాత ఏదైతే సప్లిమెంట్ ఇచ్చామో దీని ద్వారా టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ పెంచుతుందనమాట. సో, హుహు. ఇవన్నీ కూడా ఈ కిట్‌లో ఇచ్చాం కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితిలో జిమ్‌కి అండ్ ఐయామ్ సారీ అంటే జిమ్ గురించి నేను కండెమ్ చేయట్లేదు. బట్ మన అదే ఏదైతే రాంగ్ పడగ్గది ప్రొఫెషన్‌లో చేస్తా ఉన్నారు. యెస్. మెయిన్. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. అంటే రాంగ్ నలుగురు ఎన్విరాన్మెంట్. పోయేదే దారి. ఒకప్పుడు జిమ్ అంటే ఏముంది సార్, ఇప్పుడు కసరత్తులు. ఆ యెస్. కసరత్తులనేవి ఒక బాహ్య ప్లేస్‌లో అంటే కనీసం ఓపెన్ ఏరియాలో. ఓపెన్ ఏరియాలలో చెమటలు కక్కేలా చేస్తా ఉన్నారు. రైట్. ఇప్పుడు చెమట పట్టకుండా జిమ్ అయిపోతా జిమ్ ఉంది. అయిపోతుందనమాట. సో, ఆ ఏసీ జిమ్‌లలో కాకుండా నార్మల్‌గా చేసుకుంటే ఓకే. బానే నార్మల్‌గా ఉంటది. మీరు కరెక్ట్‌గా వర్కౌట్ చేసుకుంటే బావుంటుంది. అండ్ హుహు. దట్ టూ నేచురల్ ప్రోటీన్ గనుక మీరు తీసుకుంటుంటే అంటే కొంతవరకు ఎగ్ ఓకే. ఓకే. బట్ ఓకే. స్టిల్ ఇట్ ఈస్ యానిమల్ బేస్డ్ అనమాట. హుహుహు. బట్ వేరస్ మనం ఏదైతే ప్రోటీన్ సప్లిమెంట్ ఇస్తున్నామో ఇదంతా ప్లాంట్ బేస్డ్ అండ్ ఎస్పెషల్లీ మాంక్ ఫ్రూట్ నుంచి తయారు హుహు. చేసిన ప్రోటీన్ బేస్ అనమాట. సో, దాంతో పాటుగా కొంతమందికి విటమిన్ డెఫిషియన్సీ కూడా ఉండొచ్చు. హ్మ్. సో, ఆ హ్మ్. విటమిన్ డెఫిషియన్సీ కొరకు మనం ఇక్కడ సప్లిమెంట్స్ ఇస్తున్నాము. కొంతమందికి నర్వ్ స్ట్రెంత్ లేకపోవడం వల్ల దానికి కూడా మనం ఒక సప్లిమెంట్స్ ఇస్తున్నాము. సో, పూర్తిగా ఇక్కడ ఒక 360 డిగ్రీస్
సొల్యూషన్స్తో కూడిన కిట్ అయితే మనం అందిస్తున్నాం అనమాట. సో మీరు జిమ్కి వెళ్తారంటే మీ ఇష్టం, మీరు చేసుకోండి, దానికి మనం ఏం అబ్జెక్షన్ చెప్పట్లేదు. బట్ ఎప్పుడైతే మీరు పడక గది సామర్థ్యం గురించి మాట్లాడుతున్నారో దానికి మాత్రం ఈ కిట్ అనేది 100% బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు, ఒక దివ్య ఔషధం అని చెప్పొచ్చు. అలాగే 360 డిగ్రీ సొల్యూషన్ కూడా మీకు దీంట్లో వస్తుందన్నమాట. సో ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఇమీడియట్గా మీరు స్క్రీన్ పైన అయితే నంబర్ కనబడుతుంది, దానికి కాల్ చేసి కిట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం 3 వేరియంట్స్లో ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ కిట్ వచ్చేసి 4500 రూపీస్లో వస్తుంది. అండ్ మీడియం రేంజ్ కిట్ వచ్చేసి 6500 అండ్ హై ఎండ్ కిట్ వచ్చేసి 8500. అండ్ ఇది మీ అఫోర్డబిలిటీని కాకుండా మీ బాడీకి ఏది సూట్ అవుతుందో అనే దాన్ని బట్టి మేము కిట్ డిజైన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే. ఇది ఎన్ని నెలలు పడాలి సార్? అంటే బేసిక్గా కొంతమంది మన పాస్ట్ హిస్టరీలో క్లయింట్స్ కొంతమందికి 1 మంత్లో రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీ క్లయింట్స్ ఉన్నారనమాట. ఓకే. ఓకే. బట్ రికమెండెడ్ డ్యూరేషన్ ఇస్ మినిమం 3 months అనమాట. ఓకే. 3 to 6 months. అంటే 3 to 6 ఏమైనా months. డయాబెటిక్ అట్లా Yeah, ఉన్న వాళ్ళైనా అలాంటి వాడొచ్చా అండి? మరి ఆ. ఇది ఇందులో వచ్చేసేసి మాంగ్ ఫ్రూట్ ఉంది అంటే స్వీట్‌నెస్ వస్తది. మరి దీనివల్ల డయాబెటిస్ వాళ్ళు తీసుకుంటే స్వీట్ తినొచ్చా? 100% తినొచ్చు అనమాట. ఇందులో న్యాచురల్ స్వీట్స్ ఉంటాయి కాబట్టి ఆహా! హ్యాపీగా తీసేసుకోవచ్చు, ఎటువంటి అబ్జెక్షన్స్ ఏమి ఉండవు. ఓకే. అండ్ ఎస్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళకు మనం సపరేట్ కిట్ ఇస్తున్నాం అనమాట. హుహుహు. అంటే వాళ్ళ 1 shot 2 words లాగా డయాబెటీస్ని కంట్రోల్ చేస్తూ లైక్ ఈ ఈడీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఓవర్కమ్ చేయడానికి మనం ఈ యెస్. కిట్ అందిస్తున్నాం. కొద్దిమంది డాక్టర్స్ కూడా ఈ మధ్య చెప్తున్నారు సార్. అంటే అవును. సైంటిఫిక్‌గా పెద్దగా ప్రూవెన్ కాదు కానీ ఈ మెట్ఫార్మిన్ డయాబెటిస్ కోసం వాడే మెట్ఫార్మిన్ మెడిసిన్ ఏదైతే ఉందో అది కూడా దీర్ఘకాలికంగా వాడడం వల్ల ఈడీ ప్రాబ్లమ్ వస్తుంది అని అంటుంటారు. అంటే బేసిక్‌గా చెప్పాలంటే ఇప్పుడు మీరు బ్యాంక్‌లో ఒక 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి హుహు. డిపాజిట్ చేస్తే 7-8 ఇయర్స్‌కి మీకు 2,00,000 రూపీస్ వస్తాయి. హుహు. అలా డయాబెటీస్‌కి ఒక 7-8 ఇయర్స్ కంటిన్యూయస్‌గా మీరు వాటెవర్ మే బి ద డ్రగ్ అది హుహు. వాడుతున్నట్లయితే మీకు దానికి బై ప్రొడక్ట్ కింద హ్మ్. అంటే బ్లడ్ ప్రెషర్ రావడము, పెరాలిసిస్ రావడము, లేదా ఓకే. నర్వ్ వీక్‌నెస్ రావడము, లేదా రెటినా ఇష్యూస్ రావడము, ఇలా హుహు. ఖచ్చితంగా ఏవో ఒకటి వస్తూ ఉంటాయన్నమాట. చాలామంది క్లయింట్స్ మార్కెట్‌లో మనం చూస్తుంటాము. సో అలా కాకుండా ఇక్కడ మనం ఆ డయాబెటీస్‌ని కూడా న్యాచురల్‌గా ఈ సప్లిమెంట్స్ ద్వారా తగ్గించడానికి మనం ఈ కిట్‌లో అన్నీ కూడా యాడ్ చేసామన్నమాట. యెస్. యెస్. జిమ్ చేసేటప్పుడు ఓంప్రకాష్ గారు చెప్పినట్లుగా ఈ మిస్టేకులు చేయకుండా ఉన్నారంటే మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. మీ స్టామినా అనేది నార్మల్‌గా అదేవిధంగా పడక గదిలో 2 చోట్ల కూడా చాలా ఇంప్రూవ్‌గా ఉంటుంది అని చెప్పేసేసి అంటా ఉన్నారు. లేదు మేము కొన్ని రకాల మిస్టేకులు చేశాము ఆల్రెడీ. మా స్టామినా తగ్గిపోయింది. సో, ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నాము. సామర్థ్యం తగ్గింది అని అనుకునేవారైతే ఈ కిట్ వాడితే 3-6 మంత్స్‌లో అయితే మంచి రిజల్ట్స్ వస్తాయంటున్నారు. ఆల్రెడీ మీరు ఎందుకంటే మీ జిమ్ చేస్తూ ఉన్నారంటే హ్యాపీగా, హెల్తీగానే ఉంటారు కాబట్టి మీలాంటి వాళ్ళకైతే ఒక 1 మంత్ వాడితే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఆర్డర్ చేసుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్‌కి కాల్ చేసేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదు మేము ఓంప్రకాష్ గారితోటి మాట్లాడి మా బాడీకి ఏ కిట్ అనేది సూటబుల్ అని తెలుసుకోవాలనుకుంటున్నామంటే అపాయింట్మెంట్ ద్వారా మీరు ఓంప్రకాష్ గారితోటి మాట్లాడొచ్చు. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మనం ఈ జీవీఎస్కే వారు ఈ కిట్ అయితే అందిస్తున్నారనమాట. సో బేసిక్‌గా ఏంటంటే దీంట్లో ఈ ప్రోటీన్ పౌడర్ ఉంటుంది. ఈ ప్రోటీన్ పౌడర్ అనేది ఎర్లీ మార్నింగ్ మనం వాటర్‌లో ఈ ఒక సాచెట్‌ని గనుక వేసేసుకొని తాగినట్లయితే ఓకే. టోటల్ డే అంతా కూడా ఫుల్ ఎనర్జీ వస్తుందనమాట. ఓకే.